హాయ్ అండి, హవ్ ఆర్ యూ ఆల్? ఐఎమ్ గుడ్. సో ఇవాళ వీడియోలో అయితే ఒక చిన్న డిఐవై అనమాట. ఇవి ఏంటంటే ఎండిఎఫ్ బోర్డ్స్. సో దానిపైన నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్కి తెచ్చిన కుందన్స్ తోటి అయితే అలా చేశాను. అండ్ ఇది ఒకటి బ్యాంగిల్ ఉంటే దీనికి రెడ్ కలర్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ చుట్టేసి దానికి అలా చిన్నగా కుందన్స్ అయితే పెట్టాను అనమాట. అంటే చాలా రోజుల తర్వాత చేశాను, చాలా బాగా వచ్చినాయండి. అండ్ ఇవాళ లంచ్లో అయితే కొంచెం స్పెషల్, ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పి కొంచెం సాంబారు అండ్ ఇది వచ్చేటప్పటికి దొండకాయ ఫ్రై అనమాట. సో దొండకాయ అంటే నిలువ కోస్తాము, అడ్డంగా కోస్తాం కదా. సో ఇలా రౌండ్గా కోస్తే కొంచెం టేస్ట్ ఏంటో నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అలా అని చెప్పి నేనైతే ఇంక ఇలా చేస్తున్నాను. జస్ట్ కట్ చేసేసి కొంచెం పోపు సామాన్లు వేసి ఇది ఇంకా వేయడమే. సాంబార్లో అయితే మంచిగా మునక్కాయలు, బీన్స్, బెండకాయ, సోరకాయ, దోసకాయ ఇవన్నీ అయితే వేస్ట్ చేశాను. ఆల్ మిక్స్ వెజిటేబుల్ సాంబార్. అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే పచ్చడి అవుతుందన్నమాట. సో ఏంటి అంటే సొరకాయ పచ్చడి. సో సొరకాయ కొంచెం సాంబార్లో వేసినాక మిగిలింది, ఇంకా మళ్ళీ అది ఫ్రిడ్జ్లో ఏం పెడతామని మంచిగా పచ్చడి చేసేసాను. ఫస్ట్ ఆయిల్ వేసేసి ఒక 2 వెల్లుల్లి, ఒక 2 మిర్చీలు వేసాను. అవి కొంచెం మగ్గినాక సొరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసాను. ఇవి సొరకాయ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. అది అయిన తర్వాత ఒక 2 టమాటోస్ అయితే కట్ చేసేసి వేసాను అనమాట. సో ఇవన్నీ కొంచెం మంచిగా మగ్గించుకోవాలి. సో కొంచెం మంచిగా మగ్గి టమాటోలు పచ్చివాసన అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు, కారం అయితే వేసేసుకోవచ్చండి. అండ్ కావాలి అంటే ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. కానీ నేను దీంట్లో అయితే ఏం వేయలేదు, జస్ట్ కొంచెం ఉప్పు, కారం వేసి ఒక 2 మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచేసాను. ఉంచి అది కొంచెం దింపేసుకొని కొంచెం చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా కొంచెం కొత్తిమీర అయితే దానిపైన వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇదేంటంటే ఎక్కువ కాకుండా, మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా పట్టేసుకుంటే సరిపోతుంది మిక్సీలో. సో అదనమాట పచ్చడి. సో ఇవాళ పచ్చడిలోకి ఇంకా పోపు కూడా వేద్దామని చెప్పి పోపు కూడా వేసాను. అదే అండి, కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు అండ్ కొంచెం మినప్పప్పు అండ్ శనగపప్పు. దీంట్లోకి మనం ఒక 2 రెడ్ చిల్లీ ఉంటాయి కదా, సో రెడ్ చిల్లీ అయితే వేసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇంకొక కరివేపాకు కూడా వేసేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు, ఈ చిల్లీస్ ఇవన్నీ వేసుకుంటే. ఇంకోటి కరివేపాకు పొడి కూడా చేద్దాం అనుకున్నాను, కరివేపాకు చాలా ఉంది. సో ఇదే దాంట్లో కరివేపాకు కూడా వేసేద్దామని అయితే వేసాను. దీంట్లో ఏంటంటే పోపు సామాన్లన్నీ వేసేసుకొని ఏమంటారు పప్పులు కూడా వేసుకోవాలి. మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి అండ్ ఒక 4 to 5 రెడ్ మిర్చి వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కరివేపాకుని మంచిగా వాష్ చేసుకొని డ్రై చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి వేసేసుకోవాలి. కరివేపాకు ఏంటంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, సో అది పోయేంత వరకు అయితే మనం అలా వేయించుకోవాలి. సో దీంట్లో కొంచెం నూనె ఎక్కువ పడింది, అంటే రెండిటికి పోపు వేద్దాము అన్నట్టుగా అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది అనమాట. సో ఇది అండ్ పచ్చడి ఆల్రెడీ సొరకాయ పచ్చడి అయిపోయింది అనమాట. అండ్ కరివేపాకు పొడి ఏంటి అంటే కొంచెం చేసుకుంటే ఉంటుంది. ఫస్ట్ ముద్ద మంచిగా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఈ కరివేపాకు పొడి వేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి దీంట్లో. అంటే మంచి ఐస్కి మంచిది, ఫేస్కి, స్కిన్కి కూడా మంచి గ్లో తీసుకొస్తుంది అనమాట. సో అలా అని చెప్పి అయితే కొంచెం అయితే చేసి పెట్టాను. అండ్ ఇది చల్లారిన తర్వాత మనం కొంచెం చింతపండు అండ్ ఉప్పు యాడ్ చేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. అండ్ ఇవాళ స్పెషల్స్ అయితే ఇవి చూస్తున్నారు కదా, మంచి యమ్మీ సాంబారు, సోరకాయ పచ్చడి, కరివేపాకు పొడి అండ్ కొంచెం దొండకాయ ఫ్రై. సో ఇవాళ కొంచెం హాట్ రైస్ వండుకొని ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఫస్ట్ ముద్ద అయితే చెప్పాను కదా కరివేపాకు పొడి అండ్ నెయ్యి వేసేసుకొని తిన్నాను. సూపర్ టేస్ట్ వచ్చిందండి. అండ్ తర్వాత అయితే సోరకాయ పచ్చడి కూడా వేసుకున్నాను. అంటే ఇవాళ ఐటమ్స్ ఎక్కువైపోయాయి. జనరల్గా మనం టిఫిన్ బాక్స్ తీసుకెళ్తే 1-2 ఉంటాయి కదా, సో ఇవాళ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట లంచ్. సో హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో గాయ్స్. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.